హల్లెలూయా. అప్పుడప్పుడు అంటారే ఏమని, మేము చేయాల్సినంత, డాక్టర్లు అంటారు మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అంతా అయిపోయింది, ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి గట్టిగా. ఇక దేవుని చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేసినంతా చేసాం, ఇక దేవుని చేతుల్లోనే ఉంది అని అంటారు చూడండి. అంటే మనిషి ప్రయత్నం అయిపోయింది, మనిషి ఏమండి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా అయిపోయింది, ఇక మా చేతులు లేదు, ఆయనే చేయాలి, మీ దేవుడే చేయాలి, మీ దేవుడే చేయాలి అంటే మనిషి చెయ్యలేని కార్యాలు కూడా నా యేసయ్య చేయునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, ఏ రోగం నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా, నిశ్చయముగా నా యేసయ్య చెయ్యి నీ మీద ఉంచి నిన్ను ముట్టి స్వస్థపరచునుగాక, నీకు ఆరోగ్యం దయచేయునుగాక, నీలో ఉన్న అనారోగ్యం యేసు నామములో తొలగిపోవునుగాక, నీలో ఉన్న ఏమండి ప్రతి రోగాల వ్యవస్థ యేసు నామములో నిర్మూలన చేయబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా పుస్తకం 7వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ఎజ్రా పుస్తకం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన ఎఫెక్ట్ వస్తుంది, అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను, ఏ మనమైనా చేయని రాజు ఏం చేశాడంట, అనుగ్రహించాడంట. దానికి ముందున్న మాట ఏంటంటే యెహోవా హస్తం అతనికి అని మన బైబిల్లో ఉంది, మన తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్లో యెహోవా హస్తం ఆయన మీద ఉందంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు ఆ మాట, అదిగా వేశారు చూడండి కావాలంటే. ఆయన మీద ఉందంట, ఎజ్రా మీద ఉందంట. ప్రియమైన అప్పాన్ అనే మాట వ్రాయబడడం జరిగింది. అర్థమవుతుందా? దేవుడు ఆయన చెయ్యి మన మీద ఉంచి ఆయన చేసే పని ఏంది అంటే, నీవు చేసిన ఏ మనవైనా ఆయన నీకు దయచేయునుగాక. హల్లెలూయా. ఏ మనమైతే ఈ రోజున నా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసుకుంటూ ఉన్నావో నిశ్చయముగా ఆ మనవి నీకు దయచేయబడును గాక. ఆ రోజున ఆ హన్నాతో చెప్పిన ఆ మాట కూడా మనం గమనించగలిగితే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి నీకు దయచేయబడును గాక, దయచేయబడును గాక. ఈ రోజున ఏ అవసరంతో మీరు దేవుని సన్నిధికి వచ్చారో, ఏ పరిస్థితుల మధ్యలో దేవుని సన్నిధికి వచ్చారో, ఇది నా దేవుడు చేస్తాడు అని అనుకుంటూ ఉన్నావో నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించు సహోదరుడా సహోదరి, నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యము చేయునుగాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, అక్కడ 28వ వచనం చూడండి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను, ఆ మాట కూడా మీరు గమనించగలగాలి. ఆయన ఇశ్రాయేలీయుల ప్రధానులను ఏం చేశాడంట, సమకూర్చాడంట. ఎలా సమకూర్చావు? ఒకరు కాదు కదా, ఇద్దరు కాదు కదా. కొంతమంది ఏమో వెళ్దామంటారు, కొంతమంది ఏమో ఇక్కడే ఉందామంటారు. అక్కడికి పోయి ఏం తింటావు? పట్టణం పాడైపోయింది, ఇల్లు పాడైపోయినాయి, పొలాలు పాడైపోయినాయి, ఇప్పుడు పోయి మనం ఏం సాగు చేస్తాం, ఇక్కడే బాగుంది కదా అనేవాళ్ళు కొంతమంది. ఎలా సమకూర్చబడ్డాడు అని అంటే, సమకూర్చాడంటే ప్రియమైన వాళ్ళు అక్కడ రాయబడిన మాట యెహోవా, చెప్పండి ఆ మాట చూడండి అక్కడ, యెహోవా హస్తము, ఇన్ ఇంగ్లీష్ అపాన్, ఆయన హస్తం నా మీద ఉంది, ఆయన హస్తం నా మీద ఉంది. హల్లెలూయా. ఆయన చెయ్యి నా మీద ఉంచి ఉన్నాడు కనుక ఏమన్నా స్వస్థత కలుగుతుంది. ఆయన చెయ్యి నా మీద ఉంచాడు కనుక నేను ఏ మనవి చేసినా ఆయన నాకు దయచేస్తాడు. ఆయన హస్తం నా మీద, నా చెయ్యి నా మీద ఉంది కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ ఇశ్రాయేలు ప్రధానులందరినీ ఏం చేశారంట, ఆయన
సమకూర్చాడు. ఎందుకంటే అక్కడ పట్టణం పాడైపోయింది. ఏమండి అవి కట్టేదానికి అందరం బయలుదేరి పదండి అని ఏమండి పిలిస్తే పోదాం అందరూ వచ్చారు. ఎందుకంటే తెలిసిన దేవుని హస్తం ఉంది ప్రియమైన వాళ్ళరా. దేవుని చెయ్యి అతగాని మీద ఉంది, దేవుని చెయ్యి ఆ ఎజ్రా మీద ఉంది ప్రియమైన వాళ్ళరా. దాన్ని గుర్తెరుగుదురుగాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆయన చేతి తట్టు మనం చూచుదుముగాక. ఆయన చేతి తట్టు మనం ఎంతకైతే చూస్తామో ఆ చెయ్యి అలా వచ్చి మన మీద ఉంచునుగాక. హల్లెలూయా. ఆయన చెయ్యి మన మీద ఎంతగా అయితే ఉంటుందో అంతగా ఏమంటే మనిషి చెయ్యలేని కార్యాలు నా యేసయ్య చెయ్యునుగాక. హల్లెలూయా. మీరు ఇంకా ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. మోషే ఫరో యొక్క కుమారునిగా చలామణి అవుతున్న రోజులు అవి. అర్థమవుతుందా? అవుతూ ఉన్న రోజుల్లో ఆయన తన సొంత శక్తితో, సొంత జ్ఞానంతో, సొంత తెలివితేటల చేత ఏం చేయాలనుకుంటే తెలుసిన, నా ప్రజలను రక్షించాలి, నా ప్రజలను కాపాడాలి, నా ప్రజలను విడిపించాలి అని ఆశపడి ఒక రోజున అలా బయటికి వస్తే ఆయన చూసింది ఏం తెలిసిన, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు కొట్టుకుంటా ఉన్నారు. హెబ్రీయుడు ఒకడు ఐగుప్తుడు కొట్టుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమండి హెబ్రీయుడినేమో పక్కకు తీసి పెట్టుకున్నాడు, ఐగుప్తీయుడినేమో చంపి అక్కడే పాతి పెట్టి అలా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత రోజు మరలా బయటకు వస్తే ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటా ఉన్నారు. ఇద్దరు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కొట్టుకుంటా ఉన్నారు. కొట్టుకుంటా ఉంటే అరే మీరు సహోదరులు కదరా, మీరు ఎలా కొట్టుకుంటున్నారా, మీరు ఒకరికొకరు చూసుకోవాలి కదరా, మీరు ఎలా కొట్టుకుంటున్నారా, మీరు ఎలా చెగడ పడుతున్నారా అని అంటే, అసలు నువ్వెవడు మాకు చెప్పేదానికి, అసలు నిన్ను మా మీద తీర్పరగా నియమించినోడు ఎవడు, మా మీద నాయకుడిగా పెట్టినోడు ఎవడు, నువ్వెవడివి, నీ పన్ను చూసుకోపోవాయా అని చెప్పి ఏమండి తృణీకరించి, ధిక్కరించి, తోలనాడి, విడనాడి ఆ వ్యక్తిని అన్ని మాటలు మాట్లాడారు ప్రియమైన వాళ్ళు. ఏది తన శక్తితో, తన బలముతో, ఏమండి తన యుక్తితో, తన టాలెంట్ ఏదో చేద్దాం, విడిపిద్దాం, ఏమండి వాళ్ళని ఏమండి ఉద్ధరిద్దాం అనుకున్నాడు. పాపం బిడ్డ ఏమీ జరగలాడా. చివరికి దేశం వదిలి పారిపోయేటట్టు తయారైపోయింది జీవితం. అర్థమవుతుందా? ఆ తర్వాత రోజుల్లో దేవుడు 40 సంవత్సరాలకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత దేవుడు అంటాడు, ఇప్పుడు పో ఐగుప్తుకి, నీ ప్రజలతో నేను నిన్ను పంపుతా ఉన్నా, ఆ ఫరోతో నేను నిన్ను పంపుతా ఉన్నా, పోవాలా, నేను నా వల్ల కాదు. ఆ రోజే అనుకున్న అన్ని ట్రయల్స్ అయిపోయినాయి, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. నేను నా శక్తితో, నా బలంతో విడిపిద్దాం అనుకున్నా, ఏది జరగలా. ఇప్పుడు పోయినా సరే నన్ను పట్టుకుంటాడు, వాడు బతికే ఉంటాడు, నన్ను పట్టుకుంటాడు. నన్ను పట్టుకోవడమే కాకుండా ముక్కలు చేసి సమాధి చేస్తాడు నన్ను. నా వల్ల కాదు, నేను పోను అని అంటే, అరే నిన్ను చంపాలనుకున్న వాడు చచ్చిపోయాడు రా, ఎప్పుడో పోయాడు రా, నిన్ను ఎందుకు పంపిస్తాను అలా, నా మాట విను పో అన్న తర్వాత ప్రియమైన వాళ్ళరా, నాయకునిగా తీర్చిది ఎవరినైతే నిరాకరించారో ఆ నిరాకరించిన వ్యక్తిని దేవుడు నాయకునిగా చేసి ఆ తర్వాత పంపితే మరలా మాట మాట్లాడారా ఇశ్రాయేలు ప్రజలు, మరలా మాట మాట్లాడారా, నువ్వెవడవండి అన్నారా? అనలేదు ప్రియమైన వారారా. అది దేవుని చేతికి ఉన్న శక్తి బలం, మనిషి చేతికి ఉన్న శక్తి బలం. మనిషి ద్వారా జరగనివి ఎవరి ద్వారా జరుగుతుంది ఇప్పుడు చెప్పండి? దేవుని చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ టాలెంట్ ఉపయోగించి, నీ జ్ఞానం ఉపయోగించి, నీ చదువును ఉపయోగించి ఏదేదో చేద్దాం అనుకుంటావు, వీరునైపోదాం, సూర్యునైపోదాం, ఏమండి అది ఆశీర్వదించబడదాం, దీవించబడదాం, ఘనపరచబడదాం, గొప్ప చేయబడదాం, ఏమండి మా ప్రాంతంలో నన్ను మించిన వాడు లేకుండా అని అనుకుంటావు. ఏది జరగదు, అంతా శూన్యమే. మనిషి ద్వారా జరగని, మనిషి చెయ్యలేని నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో నా ప్రభు చేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ వల్ల జరగనివి ఆ తర్వాత జరుగును అని అనుకొనని కార్యాలు కూడా నా యేసయ్య ఒక్కొక్కరి పట్ల జరిగించును గాక.
ఆ కారణం ఆయన చెయ్యి మన మీద ఉండాలి. మన మీద ఆయన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకునిగా నేను చెయ్యి పెట్టడం అది ఒక వంతు, కాదన్నంలే, మంచిదే, కాదన్నంలే. అర్థమవుతుందా? సేవకుని చెయ్యి కంటే ఏ చెయ్యి కావాలి మనకి? గట్టిగా చెప్పండి. యేసయ్య చెయ్యి నీ మీద పెట్టబడును గాక, నీ మీద ఉంచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి చెయ్యలేని కార్యాలన్నీ నా యేసయ్య నిశ్చయముగా చేయును గాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కీర్తనలు 139:7. కీర్తనలు 139:7. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? ఆకాశమునకు ఎక్కినను ఉన్నావు, ఉన్నావు, నివసించను. ఆ మాట 10వ వచనం అందరూ చదవండి. 10వ వచనం అందరూ గట్టిగా చదవండి. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను. ఆ మాట గమనించండి. అక్కడ దేవుని చెయ్యి ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో నీ కాళ్ళగొత్తులు ఉంచుకోవడమే కాకుండా దేవుని చెయ్యి ఆయన నీ మీద పెట్టి మనిషి చెయ్యలేని కార్యాలు చేయడమే కాకుండా ఆయన చెయ్యి ఏం చేస్తాయంటే నిన్ను పట్టుకొని నడిపించునుగాక. నిన్ను చెప్పండి గట్టిగా, నిన్ను పట్టుకొని నడిపించునుగాక. హల్లెలూయా. మనం పట్టుకున్నాం అనుకోండి, మన అవసరం వచ్చినప్పుడు మనం విడిచిపెడతాం. మీరు చూడండి, మీ పిల్లలు మీతో వస్తూ ఉంటారు, వాళ్ళు నీ చెయ్యి పట్టుకున్నారు, పిల్లలు నీ చెయ్యి పట్టుకున్నారు. వాడికి నచ్చింది అక్కడ కనిపించింది, వాడికి మెచ్చింది అక్కడ కనిపించింది, చెయ్యి విడిచిపెట్టి అటు వెళ్ళిపోతాడు. వాడు ఆ కొట్టుకు వెళ్ళిపోతాడు. అక్కడ వాడికి నచ్చింది కనిపించింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాడు. అయితే నువ్వు పట్టుకున్నావు అనుకో, పోతాడా? వాడు ఒకవేళ నేను అడిగిపోతాడు, నువ్వేం చేస్తావు? లాక్కుంటా ఈడ్చుకుంటా పోతావు, రారా నాతోనే రారా అని. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, ఎంతకాలం నీ ఇష్టం వచ్చిన నడిపించబడి అలా మారిపోయావురా, ఇక మీదట నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించును గాక. మీరు చూడండి, అక్కడ మనం గమనిస్తే ఆయన అంటున్న మాటలు తెలిసిన, ఆయనకు కలిగిన సమస్యలు, ఆయనకు కలిగిన బాధలు ఆయన అంటాడు, నేను పారిపోతా. ఏమంటున్నాడు? చూడండి, ఆ మాట చూడండి. నీ సన్నిధి నుండి, నీ ఆత్మ యొద్ద నుండి, అంటే పారిపోవాలనే ఉద్దేశం. లోపల ఉద్దేశం ఏంటంటే పారిపోదాం. నా వల్ల కాదు, ఈ బాధలు నా వల్ల కాదు, ఈ వేదనలు నా వల్ల కాదు, ఈ సమస్య నా వల్ల కాదు. అర్థమవుతుందా? ఈ ఇంట్లో నేను ఉండలేను, ఈ కుటుంబంలో నేను ఉండలేను, ఈ ప్రాంతం నాకు అంతగా నచ్చడంలే, నీళ్లు పట్టడంలే, నీళ్లు తాగి నీళ్ళేమో ముఖమంతం మాడిపోతా ఉంది, ముఖమంతం నల్లగైపోతా ఉంది. ఏం పూసినా కూడా మళ్ళీ ఈ తెల్లగా రాడు. నీళ్ళు అసలు చెప్పరామండి, నీళ్ళు అసలు గిట్టడమేలా, ఈ ప్రాంతం నీళ్లు గిట్టడమేలా, ఈ ప్రాంతం వాతావరణం అసలు. మన వాళ్ళు మాట్లాడే కదా, ఎందుకమ్మా ట్రాన్స్ఫర్ అంటే ఆ ప్రాంతంలో నీళ్ళు గిట్టడం లేదన్నా, ఆ నీళ్లు తాగితే మందంగా ఉన్నాయన్నా, ఆ నీళ్లు తాగితే ఎట్టున్నాయంట, ఆ నీళ్లు తాగితే అంత వేడేనన్నా, కొబ్బరి బండాలు లీటర్లు తాగుతూ ఉన్నా అస్సలు తగ్గడమే లేదన్నా. మరి ఆయనకి ఏం వచ్చిందో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది చూడండి, పారిపోదామనే, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదామనే, నీ ఆత్మ యుద్ధ నుండి, తర్వాత సన్నిధి పారిపోదామనే. ఆ తర్వాత ఇంకా చూడండి, అక్కడ ఆకాశమునకు ఎక్కాలనే. ఏది శాత అయితే ఆకాశానికి ఎక్కాలనుకున్నాడు బిడ్డ. ఆ తర్వాత ఒకవేళ సొంత దొరికింది అనుకో, ఎక్కడికి పోదాం అనుకున్నాడు? అక్కడికి కూడా పోదాం ట్రై చేస్తున్నాడు. అసలు వద్దు, ఈ జీవితమే వద్దు. అర్థమవుతుందా? ఈ జీవితమే వద్దబ్బా, అసలు పడలేకపోతా ఉన్నామబ్బా. నా భర్తతో
పోరు పడలేకపోతాం, నా భార్యతో పడలేకపోతాను, అసలు వీళ్ళతో పోరు పడలేకపోతున్నాం, చచ్చి అడిగిపోదాం. చెప్పండి, పాతాళానికి పోయేది ఎప్పుడు? యేసుప్రభువుని నమ్ముకోకూడదు, విశ్వసించకూడదు, తర్వాత చెప్పండి నాడి ఆగిపోవాలి. అప్పుడు అడిగిపోతాడు డైరెక్ట్గా. ఆయన చూడండి ఎన్ని అంటా ఉన్నాడు, పారిపోదాం పారిపోదాం పారిపోదాం, నా వల్ల కాదు, ఇక నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, ఏమైనా చేయి, నా వల్ల కాదు. అవునా? ఆహా, అలా ఉందా? నీ జీవితం అలా ఉందా? సరేలే, దా నేను పట్టుకుంటాను రా అని ఆయన పట్టుకుని ఏం చేస్తారంట? చెప్పండి గట్టిగా, నడిపించును గాక. హల్లెలూయా. 12వ వచనం చూడండి అక్కడ, గట్టిగా, చీకటి అయినను నా దేవుడు ఆ కార్యము చేయును గాక. చీకటి అన్నా, జీవితం చీకటి అయిపోయిందన్నా, కుటుంబం చెప్పండి చీకటి బ్రతుకైపోయిందన్నా, ఏం జరిగిందన్నా నా జీవితంలో కనీసం ఒక కార్యమన్న జరిగిందంటే అంతా చీకటేనన్నా అనుకుంటున్నావా? చీకటి అయినను చీకటి కాకపోవును గాక. హల్లెలూయా. ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, చీకటి నీకు అనిపిస్తుంది కానీ అది చీకటి లేకుండా ప్రభు చేయును గాక. రాత్రి ఎలా ఉంటుందంట? పగటి వలె నా ప్రభు చేయును గాక. హల్లెలూయా. విశ్వసించు సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా నా దేవుడు మన చెయ్యి పట్టుకుని ఆయన మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళ, ఆ పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు తర్వాత ఏమండి, తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, తర్వాత ఉండబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు, ఒక మూల చూసుకొని ఆ మూల కూర్చొని మూలకు ఆనుకొని ఏమంటే ఏడ్చి మాయలే ఆకలి కావట్లే లేమని చెప్పినా లేచేది లేదు, తర్వాత లేచి మొహం కడుక్కునేది లేదు, స్నానం చేయమాయి అన్న చేసేది ఏమీ లే అలా ఉండే పరిస్థితి. ఆ సమయంలో ఎవడో ఏదో చెప్పాడనుకో, అది చేస్తారు వీళ్ళు. అర్థమవుతుందా? మీకు అర్థమైందా చెప్పమంటారా? ఒకసారి ఏం జరిగిందంటే, పరిస్థితులు తారుమారిపోతున్నాయని ఏమండి చూసి ఆ పక్కింటి వాళ్ళని కాస్త అడిగితే, నా జీవితం కూడా అట్లాగే ఉన్నది అప్పట్లో. ఆ తర్వాత వాడిని ఒకరిని తీసుకొచ్చా, శిలక జాతకం చెప్పేవాడిని తీసుకొచ్చా అంటే ఈ డాడీకి పోయాడు. ఇప్పుడు చెప్పండి, వాడు చేంజ్ చేస్తా తెలిసినా ఒకసారి ఏం జరిగింది అంటే, ఎందుకు మా శాపం, ఎందుకు మా ఇంటికి పట్టింది శాపం, ఏంటి మా పరిస్థితి అంటే, ఆడన్నాడు 6 నెలలు తడవాలి 6 నెలలు ఎండాలి అన్నాడు. ఏది? ఇల్లు అంట. ఆ రోజుల్లో పూరి గుడిసెలే కదండి. 6 నెలలు ఎండాలి 6 నెలలు తడవాలి అన్నాడంట. 6 నెలలు ఎండాలి 6 నెలలు తడవాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఇంటిని ఖాళీ చేసి ఇంకొక ఇంట్లో చేరాలి. ఆ తర్వాత చేరి వీళ్ళు ఏం చేశారు తెలిసిన, ఆ తర్వాత అటుపక్క అమ్మగారు ఇటుపక్క అయ్యగారు, అదే మూలలో నిలబడి కిరోసిన్ తీసుకొని వాళ్ళ చేతుల్లో ఇంటి మీద పోసి వాళ్ళ చేతులతో అగ్గిపల్లి వెలిగించి వాళ్ళ చేతులతో తగలబెట్టారు. మా శాపం పోతుంది, మా దరిద్రత పోతుంది, మా శాపం పోతుంది, మా దరిద్రత పోతుందని. అర్థమవుతుందా? ఎవడు ఏ చెప్పినా చేస్తారు ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో. అయితే కాస్త దేవుని చెయ్యి తట్టు చూడరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాతకాలుడు చెప్పేతాడు చూసావు. తర్వాత ఇంకొకడు ఎవడో ఉంటాడు, జ్యోతిష్యమా, ఏంటది? జ్యోతిష్యం అయిపోయింది. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం వచ్చింది. సంఖ్యాశాస్త్రం వచ్చి నీ పేరు బలంలో ఎస్ ఉందా, ఎస్ మధ్యలో ఉండకూడదు, ముందు పక్క పెట్టుకో, ముందు పక్క ఉండకూడదు, చివరు పెట్టుకో.
అంకెలన్నీ కూడితే నీ అంకె 27 వచ్చింది. 27 రాకూడదు, 23 రావాలా? చేయండి పోయా, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని తట్టు చూచుదువుగాక. ఆ మధ్య గ్రీటింగ్స్ కార్డు పంపించేవాళ్ళు తెలుసునా మీకు? పుట్టినరోజుకి, తర్వాత మ్యారేజ్ డేలకి, ఆ తర్వాత అటన్నిటికీ ఇంచుమించుగా వాటి మీద రాసే పదం ఏంది తెలుసునా? ఫాలో యువర్ హార్ట్. ఫాలో యువర్ హార్ట్. హృదయం చెప్పింది నీవు వెంబడించు, హృదయం చెప్పింది నువ్వు చెయ్యి, నీ హృదయం నీకు చెప్పింది చెయ్యి అని రాసేవాళ్ళు. ఒకవేళ అర్థమవుతుందా? ఆ మాట మీరు చేశారనుకో, నేను చెప్పాల్సింది ఏం తెలుసునా? ఇంకా అంతే సంగతులు. అది మీరు అర్థం చేసుకోండి. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసునా? హృదయం అన్నిటికంటే, నోరు తెరవండి. అది వినగలుగుతున్నావా? అది గ్రహించగలుగుతున్నావా? హృదయం చెప్పిన మాట నువ్వు ఎలా వినగలుగుతున్నావు? ఎవడో చెప్పింది ఎలా వినగలుగుతున్నావు? పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు అమ్మ చెప్పింది ఎలా వినగలుగుతున్నావు? నాన్న చెప్పింది ఎలా వినగలుగుతున్నావు? మీ అమ్మ చెప్పింది వినేది, మీ నాన్న చెప్పింది వినేది, నీకు తెలిసినోడు చెప్పింది వినేది, ఎవడో చెప్పింది వినేది. అర్థమవుతుందా? ప్రేమించినప్పుడు తెలీదా అమ్ముంది నానుందని? అర్థమవుతుందా? పార్కుల చుట్టూ తిప్పినప్పుడు తెలీదా? తిరిగినప్పుడు తెలీదా అమ్ముంది నానుంది అని, నానున్నాడని? నా అన్నదమ్ములు ఉన్నారే, నా బంధువులు ఉన్నారే, నా బాబాయ్ ఉన్నాడే, నా చిన్నమ్మ ఉందే అని అప్పుడు తెలీదా? ఒకే కూల్ డ్రింకులు స్ట్రాలు వేసుకొని తాగినప్పుడు తెలీదా? వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని తెలీదా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? నీ హృదయం చెప్పిన మాట నువ్వు విని, ఆ తర్వాత ఏమన్నా దారిని పోయే దానయ్య గాడు లేదా ఎల్లయ్య గాడు పుల్లయ్య గాడు నీకు చెప్పే మాట నీవు విని నీ జీవితాన్ని చేసుకున్నావు, పాడు దెబ్బగా మార్చుకుంటా ఉన్నావు. మీ మధ్యలో చిగురించవలసిన ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలో సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. కుటుంబం ఘనతకెక్కిన కుటుంబంగా ఉండవలసిన ఆ కుటుంబమే అర్థమవుతుందా? ఒకప్పుడు నడిపించిన కుటుంబం ఇప్పుడు ఏమైపోయినా గమనించండి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అదే జీవితం ఇప్పుడు ఏమైపోతుందో ఆలోచన చేయండి, ఒకసారి గుర్తెరగండి. బైబిల్లో మీకు చూపిస్తాను, చూస్తారా? గలతీ పత్రిక తీయండి, 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట 14 సంవత్సరమైన తరువాత తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి తర్వాత ఆ మాట గుర్తుపెట్టుకొని దేవదర్శన ప్రకారమే, గట్టిగా చెప్పండి ఆ మాట, వెళ్ళి దేవదర్శన ప్రకారమే వెళ్ళాడంట. అక్కడే 1వ అధ్యాయం 15 వచనం చూడండి. అయినను తల్లి గర్భమునందు పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను, చెప్పండి, మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఆత్మ సంబంధమైన విషయాలలో మనుషులతో సంప్రదించాల్సిన అవసరం లేదు. నువ్వు మారు మనసు పొందమంటే పొందు. దేవుడు నీకు ఆ మాట నీతో మాట్లాడా, మారు మనసు పొందు. బాప్తిసం పొందమని చెప్పాడా, బాప్తిసం పొందు. పరిశుద్ధాత్మ చేత నింపబడమని చెప్పాడా, పొందు. వేరుబాటు కలిగిన జీవితం చేయమని చెప్పాడా, చెయ్యి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడా, ఆ విధంగా నడిపించబడేదానికి తీర్మానం చేయి. ఆయన అంటాడు దేవదర్శనం ప్రకారమే
వెళ్ళా, నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళలా. దేవుని మాట చొప్పున నేను నడిపించబడుతున్నా. దేవుని మాటే నాకు ముఖ్యం, మనిషి మాట నాకు ముఖ్యం. ఆ మాట ఉండి అక్కడ మనుష్య మాతృలతో నేను సంప్రదింపలా. చట్టాపట్టాలు వేసుకుని తిరిగేదానికేమో ఏమండి ఎవరు అవసరంలే. ఆ పిల్ల చాలు, ఈ పిల్లోడు చాలు, ఇద్దరు తిరుగుతూ ఉంటారు అనమాట. ఏ సెంటర్లో చూసినా చెప్పండి, బానుట్టి స్టాల్ సెంటర్లో చూసినా మీ ఇద్దరే కనపడతారు. తర్వాత ఐతానగర్ ఏం సెంటర్ అది? లింగారావు సెంటర్లో చూసినా మీరే కనపడతారు. తర్వాత అది గాంధీ బొమ్మ సెంటర్లో చూసినా మీరే కనపడతారు. అర్థమవుతుందా? అమ్మ బాప్యూసం పొందమ్మా అంటే మా అమ్మకు చెప్పాలన్నావు. తిరిగేది అంత చెప్పినా అవి చెప్పరు. చెప్పండి గట్టిగా, ఈ మాత్రం చెప్పాలి, తిరిగింది మాత్రం చెప్పవు. కుటుంబం ఉంది, సమస్య వచ్చింది, రాక తప్పదు. అదంటారు కదా, ఏంటది? సముద్రాన్ని ఈదేయచ్చు అంట. మధ్య ఎవడో వేసాడు కదా, పేపర్లు వేశారు కదా, చిన్న పిల్లవాడు ఈది పడేసేసాడంట సముద్రాన్ని. ఎన్నో కిలోమీటర్లు రాశారు, నాకు గుర్తులేదు. అది ఇదేసాడంట సంసారాన్ని. కష్టం. ముందేమో అమ్మ వద్దు, నాన్న వద్దు, ఎవరు వద్దు, మన ఇద్దరమే. నీకు నేను నాకు నువ్వు ఉందంత మధ్యలో ఇంకెవరు వద్దు అని ఇప్పుడు ఎందుకు అవసరమయ్యారు? సమస్య వస్తే అవసరమవుతారా? సమస్య వస్తే అవసరమా? అప్పుడు మనుషులు కావాలా నీకు? కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకుంటారా నాయన? దండం పెడతాను రా బాబు. మీ కుటుంబాలు బాగుపడును గాక, మీ కుటుంబాలు దీవించబడును గాక, మీరు ఆశీర్వాద పదముగా ఉందురు గాక, మాదిరికరమైన జీవితం మీలోనే నా యేసయ్య ప్రారంభించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త మనం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందరిని తీని అమ్మా, నువ్వంటే టాలెంట్ ఉందనుకో, బాగా చదివితివి. తీసారా? మత్తయి సువార్త మనది అండి 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి, హల్లెలూయా. 2వ అధ్యాయం మొదట్లోకి రండి కాస్త. దినముల యందు యోదయా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి తల్ల పైకెత్తండి. వాళ్ళు తూర్పు దేశపు, చెప్పండి అందరూ, జ్ఞానులు. వాళ్ళు జ్ఞానులే, సామాన్యులు కాదు, జ్ఞానులు. అన్ని రంగాల్లో ఆరితేరిన వారు. అదేదంటారే, అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో, అలాంటి పరిస్థితి. అన్నీ ఉన్నాయి, అన్ని టాలెంట్లు ఉన్నాయి, ఇది కూడా ఉంది దానికి తోడు. వాళ్ళు జ్ఞానులే. చూడండి, కావాలంటే జ్ఞానులు. దేవుడు దర్శనమిచ్చాడు, చెప్పాడు. ఏమని చెప్పండి? యోదయా దేశ బెత్లెహేములో పుట్టాడు, యూదుల రాజుగా పుట్టాడు అని చెప్పి, ఆ నక్షత్రం, చెప్పండి ఆ మాట చూడండి అక్కడ, తూర్పు దిక్కున ఏం చూశారంట? ఆయన నక్షత్రాన్ని చూసి